మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ప్రతిరోజు మనకు ఉత్సవమేనండి. ఈ ఇయర్ స్టార్ట్ అయిన తర్వాత మొట్టమొదట ఎక్కడ చేసుకున్నామంటే సంక్రాంతి సంబరాలు జేతవనం. సారు పిలవకముందే వచ్చేసారు. సార్కు థ్యాంక్ యూ. ఎవ్రీ ఇయర్ 3 డేస్ ఎంతో అద్భుతంగా అక్కడ చేసుకుంటాం. ఫిబ్రవరిలో వచ్చి అరకు, మార్చిలో వచ్చి ఉగాది ధ్యాన మహాయజ్ఞం, ఏప్రిల్లో వచ్చి ఇప్పుడే స్టార్ట్ అయింది. నిన్నేమో ఏంటి ఆ ఊరు, తుర్లపల్లిలో ఉత్సవం చేసుకున్నాం. ఈరోజు పొంగనూరు, రేపు ఎక్కడ అంటే పత్రిజీ విజయోత్సవాలు. చూడండి, ఇలా గురువుగారు మనకు ఎంత అద్భుతంగా ప్రతిరోజు ఉత్సవం పెట్టారో. నిజంగా హ్యాట్స్ ఆఫ్ మన పిరమిడ్ మాస్టర్స్కి, మన గురువుగారికి చాలా 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 ధన్యవాదాలు. ఇప్పుడు ఈరోజు కార్యక్రమానికి మన శ్రీమతి శ్యామలాదేవి చెన్న ముంబై నుంచి మేడం గారు వచ్చారు. మేడం గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మేడం గారి నుంచి సందేశం తీసుకుందాం. మొట్టమొదటిగా మనమందరూ రుణపడి ఉన్న ఆ మహానుభావుడు, దైవస్వరూపుడైన మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనాలు. గట్టిగా, మరీ గట్టిగా ఆయనకి వినపడాలి. ఈరోజు ఇక్కడ ఉన్నాము స్వామి గారితో అంటే ఆయన అనుగ్రహమే. అవునండి, అనుగ్రహమే కదా. సో ఎంతో మలుపు తిరిగింది మన జీవితం. మన జీవితమే మలుపు తిరిగింది అనడానికి ఎంత మాత్రము సంశయం పడని అవసరము లేదు కదా. లేదు, అంత మలుపు తిరిగింది. ఎంతో దుఃఖ సాగరంలో ఎన్నో రోగాలతో ఉన్న మనము ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నామనడానికి నిదర్శనం మనమే. కానీ దానికి కారకులు మన గురువు గారు. మరొక్కసారి ఆయన గట్టిగా చప్పట్లు కొట్టడమే కాకుండా ఆయన గారి సతీమణి తోడ్పడకపోతే ఆయన చేయగలడేమో, కానీ ఆమె సహకారం కూడా 100 పాళ్ళు ఉంది. కాబట్టి ఆమెకు కూడా శతకోటి వందనాలు, శతకోటి ధన్యవాదాలు చెప్పుకుంటూ గట్టిగా చప్పట్లు కొట్టుకున్నాం. మనకు చప్పట్లు తక్కువ లేవు కదా దయచేసి. అలాగే వారి కుటుంబ సభ్యులైన 2 అమ్మాయిలకు కూడా మనం గట్టిగా చప్పట్లు కొట్టుకుని ధన్యవాదాలు చెప్పుకున్నాం. ఎందరో ఎన్నో కష్టాలు పడకపోతే ఇన్ని సాధించలేరు. ఈ జగత్తునే ధ్యానమయం చేయాలని దీక్ష పట్టుకుని సంకల్పం చేసి పగలనక రాత్రనక కష్టపడిన ఆయనను ఒక నిదర్శనంగా తీసుకోవాలి మనం. ఆయన ఎంత సింపుల్గా ఉంటారో. ఒక గడియారం ఉండదు, ఒక రూపాయి ఉండదు. తర్వాత ఎవరన్నా ఇస్తే బట్టలు వేసుకుంటారు అంతే. ఫోన్ కూడా ఉండదు. ఒకసారి బొంబాయిలో ఏమైందంటే ఆయన ఇంకొక ఊరికి వెళ్ళాలి, ఫ్లైట్లో వెళ్ళాలి. కానీ ఆయన లేట్ అయిపోయింది. వాళ్ళేమో లోపలికి పంపించేశారు, వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఫ్లైట్ మిస్ అయింది. కానీ ఆయన దగ్గర డబ్బులు లేవు టికెట్ కొనడానికి కూడా. అయితే సాయి కుమార్ రెడ్డి గారు ఎలాగో తెలుసుకుని శ్రేయాన్స్ డాగాకు ఫోన్ చేసి వెంటనే మళ్ళీ టికెట్ కొని పంపించారు. అంటే ఆయన ఎంత మహనీయుడు అనుకోవాలి మనం. చేతిలో కూడా ఒక నయా పైసా పెట్టుకోకుండా, అంటే ఎంత నిస్వార్థ భావంతో నాకు వీళ్ళు ఇవ్వాలి, నాకు అది చేయాలి, ఇది చేయాలి, పాద పూజ చేయాలని కూడా పాదాలు పట్టుకున్న వద్దనేవారే కదండి. ప్రేమతత్వాన్నే కురిపించారు, ఎన్నో నేర్పించారు. ఎన్నో విషయాలు చాలా అద్భుతంగా సరళంగా సామాన్య మానవుడు కూడా అర్థం చేసుకునే రీతిలో చెప్పాడు ఆయన. ఎందరో మారారు, కోట్ల మంది మారారు. కానీ మనమేమి ఇవ్వాలి? మనం ఆయనకేమి ఇవ్వాలి? ధ్యానం చేయాలా? కాదు, ఆయన అడుగుజాడల్లో నడవాలి. ఆయన ఏం చేశాడు? ప్రతి మనిషిని మార్చాలని చూశాడు ధ్యానం ద్వారా. క్రూరత్వాన్ని నశింపజేయాలనుకున్నాడు. ఇంకా ఏంటి, ఇంకా ఎన్నో కలలు కన్నాడు ఆయన. ఈ యొక్క భూమండలం అంతా ధ్యానమయం అయిపోతే స్వర్గం కాదు, సత్యయుగం కాదు, దేవతలే ఏలిన రాజ్యం అవుతుందని ఆయన భావించాడు. కాబట్టి అలాంటి స్థితిని మనం పొందాలి కదండి. అంటే ఎంత ప్రయత్నం చేయాలా వద్దా? సంసారంలో ఉండి ఆ సాగరాన్ని ఈదుతూ ఈ సాగరంలో ప్రవేశించాలి అంటున్నాడు. ఇది మహాసాగరం, అద్భుతమైన సాగరం. సంసారం సాగరం కంటేను మహా అద్భుతమైన సాగరం. ఈ సాగరాన్ని జయించాలంటే ఒక ధ్యానమే సాధ్యం. ఒక రోగమే కాదు, అతి ఉన్నత స్థితిని, ఆత్మానందాన్ని, సచ్చిదానందాన్ని పొందే మార్గము, ప్రణవ శాంతిని, పరమ ఆనందాన్ని
ఎంతో అద్భుతంగా పొందే మార్గం అండి. దాన్ని చవి చూసిన వాళ్ళు ఎవరు వదలరు, వదిన వాళ్ళు ఇంకొకరికి చెప్పకుండా ఉండలేరు. అంటే ఎలాంటి పిరమిడ్ మాస్టర్లు మన తయారు చేశారంటే ప్రతి ఒక్కరిలో ఉత్సాహం. నేను 10 మందికి కాదు, 1000 మందికి కాదు, 1,00,000 మందికి చెప్పాలి, నేను లక్షలాది మందులు పిరమిడ్లు కట్టేటట్టు చేయాలి అని కుతూహలంతో ఉన్నవారేనండి. అవునా కాదా? సో ఎంత అద్భుతంగా తయారు చేశారు ఈ బొమ్మల్ని, ఈ బొమ్మలాటల్లో ఉన్న మనల్ని. ఆయనకి ఎప్పుడు కూడా నేను ప్రతి క్షణము శతకోటి కోటి పాదాభివందనాలు, అనంత కోటి ధన్యవాదాలు చెప్పుకుంటూనే ఉంటానండి. చెప్పాలంటే చాలా ఉంది, కానీ గురుగారి ద్వారా ఎన్నో ఆయన అనుభవ జ్ఞానాలు ఉన్నాయి. అది వినాలి వినాలని నేను కుతూహలంగా ఇక్కడికి వచ్చాను. ఆయన అనుభవాలు కోటో శతకోటో అనంతమో. ఎందుకంటే గుహల్లో వెళ్ళి ఆయన ధ్యానం చేశారు, పరిక్రమణలు చేశారు. వారి అనుభవాలు, వారి సాంగత్యంలో ఆ శక్తిని తీసుకోవాలని ఉత్సాహంతో వచ్చానండి. మీరు కూడా అలానే వచ్చారు కాబట్టి నేను ఇంతటితో సెలవు తీసుకుని తర్వాత కావాలంటే మాట్లాడుకుందాం. బాబా గారితో, మనం గురువుగారితో కొన్ని విషయాలు విందామండి. థ్యాంక్ యూ అమ్మ. అమ్మగారు కూడా తక్కువైన వారేం కాదు. 3 సార్లు పత్రి సార్ దగ్గర ధ్యానరత్న బిరుదులు పొందారు. నిజంగా అమ్మవారు కూడా హ్యాట్స్ ఆఫ్. సో అమ్మవారికి మెసేజ్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ అమ్మ.